ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్, అసలు ఐప్యాడ్ ప్రో అంటే ఏంటి అంటే జస్ట్ ఫర్ ప్రో వర్క్ ఫ్లోస్. అంటే ఇట్లా నువ్వు ఫైనల్ కట్ ప్రో వాడతా, లేకపోతే అడోబ్ ప్రీమియర్ కట్ వాడతా, లేకపోతే లైట్ రూమ్ వాడతా, ఫోటోషాప్ బాగా చేస్తా, ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈజ్ ఐప్యాడ్ ప్రో. అంటే ఇప్పుడు మనం ఏదైనా డ్రా చేసినా కూడా కొంచెం ఫాస్ట్గా రావడానికి, మంచిగా చూపించడానికి ఐప్యాడ్ ప్రో అనేది ఉంటుంది ఇప్పుడు వచ్చిన న్యూ లేటెస్ట్ జనరేషన్స్. బట్ ఐ డోంట్ నో అబౌట్ నౌ, బట్ దిస్ ఈస్ దన్ ఓల్డ్ వన్. బట్ స్టిల్ 5 years వాడినా కూడా there's no lag and there's no stuttering. It still today works like a charm. అంటే చెప్పలేము, ఫ్యూచర్లో మేబీ ఐ హ్యావ్ టు అప్గ్రేడ్ ఇట్ ఆర్ ఐ డోంట్ నో. బట్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఐ బాట్ దిస్ ఐప్యాడ్ 71,000 రూపీస్కి కొన్నా. 71,000 రూపీస్ ఒక ట్యాబ్లెట్కి అంటే అది చాలా టూ మచ్. నేను కూడా కొనలేకపోయాను. నేను మా ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్తో ఈఎంఐ ఇచ్చుకుంటూ ఐ హ్యావ్ బాట్ దిస్ డివైస్. ఎందుకంటే నాకు అప్పుడు అంత పిచ్చి ఉండే. ఎవ్రీ ఈఎంఐ నాకు 5,000 పడేది, నాకు కొన్ని మంత్స్ పడింది, నాకు అట్లా ఇవ్వాల్సి వచ్చింది. ఇట్స్ అ టార్చర్. ఈఎంఐ పెట్టుకోకండి, ఒకటేసారి కొనుక్కునేట్టు చూసుకోండి. సో నేను ఏమంటా అంటే, లేదు నాకు సైజ్ పెద్దది కావాలి, నాకు తోపుది కావాలనుకుంటే ఐప్యాడ్ ఎయిర్కి వెళ్ళండి. 11 ఇంచో 10.5 ఇంచో ఎంత ఉంది అదే దానికి వెళ్ళండి. లేదు నాకు ఇంకా పెద్దది కావాలనుకుంటే ఐప్యాడ్ ఎయిర్ 13 ఇంచ్కి వెళ్ళండి. ఇప్పుడు ఆ రేంజెస్లో తీసుకుంటే స్టోరేజ్ ఎక్కువైనా కూడా మీరు హ్యాండిల్ చేయొచ్చు. బట్ ఆఫ్ కోర్స్ ఐప్యాడ్ ఎయిర్ 13 ఇంచ్ 512 GB 1 TB is of course 1 lakh. 1 lakh for a tablet is not at all worth it అని అడిగితే ఐప్యాడ్ ఎయిర్ ఆర్ ఐప్యాడ్ మినీ తీసుకొని 256 GBలో హ్యాపీగా ఉండండి. ఎక్స్టర్నల్ ఎస్ఎస్డి అనేది అని కొనుక్కోండి, ఎక్స్ట్రా 10,000 పెట్టి, సింపుల్ యాజ్ ఇట్ ఈస్. లేదు అనుకుంటే యుల్ సఫర్, యువర్ పాకెట్ విల్ సఫర్, యువర్ బడ్జెట్ విల్ సఫర్. ఇక నువ్వు ఏడవాల్సి వస్తుంది, అప్పులు పాలవుతావు.